ఆర్కే ఫిలిమ్స్ మా గురువు గారు నిర్మించిన, ఆయన బ్యానర్లో నిర్మించిన సినిమా సర్కార్ నౌకరీ. సర్కార్ నౌకరీ అనే ఈ సినిమా నేపథ్యమే చాలా డిఫరెంట్గా ఉన్నట్టు అనిపించింది. సినిమా చూసిన తర్వాత మరీ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే జనరల్గా సర్కార్ నౌకరీ అంటే అది పెద్ద గవర్నమెంట్ ఉద్యోగం అనుకునే దానిలో అఫ్కోర్స్ నేను స్టోరీ అంతా చెప్పకూడదేమో, కానీ అటువంటి సర్కార్ నౌకరీ అంటే ప్రజలకు సేవ చేసేటువంటి ఉద్యోగం అనే మెసేజ్ తోటి చాలా అందంగా ఒక వినూత్నమైన రీతిలో మనకి దర్శకత్వం వహించి చెప్పాడు మిస్టర్ శేఖర్. ఇదంతా అందరూ కలిసి యంగ్ బ్రెయిన్స్తో తీసిన సినిమా అన్న ఫీల్ మనకు కనిపిస్తుంటుంది. చాలా బాగా అద్భుతంగా నటించాడు మిస్టర్ ఆకాష్. ఆకాష్ గురించి చెప్పాలంటే వాళ్ళ అమ్మగారి గురించి చెప్పినంత గొప్పగా అనిపించింది. ఎందుకంటే కుర్రాడు కూడా కొంచెం ఏదో హిందీ యాక్టర్ టైప్లో కనిపించాడు. ఆ తర్వాత వాళ్ళ మదర్కి ఎంత పేరు వచ్చిందో అంతకంటే మించిన పేరు రావాలని ఆకాష్కి ఆ భవిష్యత్తు ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. అతను హీరోగా మంచి స్టఫ్ మెటీరియల్ ఉన్న మనిషి అని ఫీలింగ్ నాకు ఈ సినిమా చూసిన తర్వాత అనిపించింది. అమ్మాయి చాలా ప్లెజెంట్గా, అంటే బహుశా నేను విడిగా చూసినప్పుడు ఇంకా ప్లెజెంట్గా ఉంది, సినిమాలో చూసినప్పుడు ఆ క్యారెక్టర్ వైజ్ ఏంటి పల్లెటూరు పిల్ల ఎలా ఉంది అనే ఫీలింగ్ కలిగించే విధంగా ఆ డిఫరెన్షియేషన్ బాగా ఉండేటట్టు కష్టపడ్డాడు డైరెక్టర్. సో దీస్ మెయిన్ పిల్లర్స్ ఆఫ్ దిస్ ఫిలిం ఈజ్ రాఘవేంద్రరావు గారు, శేఖర్, ఆకాష్ అండ్ భావన. వీళ్ళతోటి సరే సపోర్టింగ్ ఆర్టిస్టులు చాలామంది ఉండొచ్చు. వీళ్ళతో తీసిన ఈ సినిమాకి ఎక్కడో కనెక్ట్ అవుతే ఆ సినిమా ఏ రేంజ్లో హిట్ అవుతుందో, ఎంత గొప్పగా హిట్ అవుతుందో మనం చెప్పలేం. అందువల్ల అలాంటి దీనిలో హిట్ అవడానికి ఉండేటువంటి అంశాలు ఈ సినిమాలో ఉన్నాయన్న భావన నాకు కలిగింది. సో దానిలో అతి న్యాచురల్గా అతి సహజంగా అందరూ నటించారు. ఇందులో అద్భుతమైనటువంటి నటన ప్రదర్శించడం అది కాకుండా సహజంగా నటించినటువంటి సన్నివేశాలు ఇందులో ఉన్నాయి. మనతో పాటు మనం ఈ సినిమాతో పాటు నడుస్తున్నట్టు, సినిమాతో పాటు మనం కలిసి తిరుగుతున్నట్టు ఉంటుంది తప్ప థియేటర్లో కూర్చొని మనం సినిమా చూస్తున్న ఫీలింగ్ లేకుండా ఒక అద్భుతమైన రీతిలో దర్శకత్వం వహించిన మిస్టర్ శేఖర్, ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. గాడ్ విల్ గివ్ హిమ్ వెరీ గుడ్ ఫ్యూచర్. అండ్ మా గురువుగారు రాఘవేంద్రరావు గారు, అదే నేను అంటున్నాను, రాఘవేంద్రరావు గారు అనగానే వెంటనే మనకి అలా ఉంటాయి, కానీ అవన్నీ లేకుండా రాఘవేంద్రరావు గారి స్టైల్కి భిన్నంగా మరి కుర్రాడు ఎలా ఒప్పించగలిగాడో నాకు తెలియదు. కానివ్వండి, రాఘవేంద్రరావు గారు అంటే మనకి గుర్తొచ్చే విధమైనది ఈ మధ్య కుర్రకారికి తెలిసి ఉండొచ్చు. కానివ్వండి, ఆయన ఫస్ట్ ఫిలిం జ్యోతి, ఆ సినిమా నాకు తెలుసు. హీ వాజ్ సచ్ an intellectual genius director, one of the intellectual genius directors in Telugu film field. So anyway, ఆయన ప్రొడక్ట్ చేసే ఈ సినిమా, శేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఆకాష్ అండ్ భావన హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. రామాయణం, మహాభారతం, భగవద్గీత, వేదిక్ సైన్స్, ఋగ్వేదం, యజుర్వేదం, అథర్వవేదం, 18 పురాణాలు, దశావతారాలు, దశమహావిద్యలు, వేదిక్ మ్యాథ్స్, ఇండియన్ ఇన్వెన్షన్స్, సీక్రెట్ ఆఫ్ గాడ్స్, మరెన్నో కోర్సులు నేర్చుకోవాలనుకుంటే మా indianvedicSchool.com వెబ్సైట్లో లాగిన్ అయి నేర్చుకోవచ్చు. ఎటువంటి ఫీజు లేకుండా ఫ్రీ కోర్సులు కూడా మా వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. గూగుల్ ప్లే స్టోర్, యాప్ స్టోర్లో ఇండియన్ వేదిక్ స్కూల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.